హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఇది నైట్ అండి. నైట్ పెసలు నానేస్తున్నా పెసరట్టు కోసం అనేసి. ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా 1.5 గ్లాస్ పెసలు కుక్కర్లో వేసి కడిగాను. ఇలా నీట్గా కడిగి అందులోనికి వాటర్ పోసాను. వాటర్ పోసి ఇంకా క్యాప్ పెట్టేశాను. ఇంకా పక్కన పెట్టేశాను నైట్. ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ ఇంకా పిల్లలకి ఎగ్స్ ఉడకపెడదాం అనేసి ఇంకా దాంట్లో ఒక 5 ఎగ్స్ మొత్తం పెట్టేసి ఎగ్స్కి సరిపడినంత వాటర్ పోసాను. వాటర్ పోస్తున్నాను దాంట్లోనే. వాటర్ పోసేసి ఇంకా స్టవ్ పైన పెట్టేస్తున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసాను, అది చూపించలేదు. ఇంకా అవతల ఎగ్స్ పెట్టేశాను. ఇంకా ఇవతల చిక్కుడుకాయ మిల్ మేకర్ కర్రీ చేద్దామన్నట్టు ఆనియన్స్ కట్ చేసుకొని బౌల్ పెట్టుకొని బౌల్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కరివేపాకు వేసాను. అవతల ఎగ్స్ ఉడికిపోయాయి. అవి కింద పెట్టేశాను. ఇంకా పెసరట్లు వేద్దాం అనుకున్నాను కదా, పెసరట్ల కోసం అనేసి నేను చట్నీ చేస్తున్నాను. సో చట్నీ కోసం పల్లీలను వేపుతున్నాను. ఇవతల కర్రీ కంటిన్యూగా అవుతూనే ఉంది. సో కరివేపాకు సాల్ట్ మొత్తం వేసేసాను. అవి కొన్ని మగ్గిపోయాయి. ఇంకా చిక్కుడుకాయ నీట్గా కడుక్కొని చిక్కుడుకాయ మొత్తం బౌల్లో వేసేసాను. మొత్తం మిక్స్ చేశాను. అవతల పల్లీలు వేపుతున్నాను. అలాగే ఇంకా ఇందులో మళ్ళీ తీసి క్యాప్ ఓపెన్ చేసి చిక్కుడుకాయ కొంచెం మగ్గింది అనేసి పక్కన సిమ్లో పెట్టేశాను. అవతల పల్లీలు మొత్తం వేగిపోయాయి. నేను చెప్పాను కదండి మిల్ మేకర్ చిక్కుడుకాయ అనేసి. బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులోనే కొన్ని మిల్ మేకర్స్ ఒక 5 minutes అలా ఉడకపెట్టేసి పక్కన కింద పెట్టేసుకున్నాను. అప్పట్లోపు ఇవతల చిక్కుడుకాయ మగ్గుతుంది. సో సిమ్లోనే చేస్తానండి నేను చిక్కుడుకాయ. సో అందులో కొంచెం సరిపడినంత పసుపు, సరిపడినంత కారం వేసుకొని మొత్తాన్ని కలుపుతున్నాను. ధనియా పౌడర్ సరిపడినంత వేసి మొత్తాన్ని కలుపుతున్నాను. మొత్తం కలిపేసాను. ఆల్మోస్ట్ కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా మిల్ మేకర్లు పక్కన పెట్టేసుకున్నాను కదా, బౌల్ చేసి అవి వేసుకొని నీట్గా కలిపేసుకుంటే ఇంకా మిల్ మేకర్ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. చిక్కుడుకాయ మిల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా అయిందండి. ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా మంచిగా వచ్చింది. సో ఇంకా లాస్ట్గా కర్రీకి సరిపడినంత కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కర్రీ. సో నైట్ నానబెట్టానని చెప్పాను కదండి. ఇంకా కుక్కర్లో ఓవర్ నైట్ మొత్తం పెసలు నానాయి. అవి మిక్సీలో వేసుకొని మొత్తం ఒక హాఫ్ వరకు మిక్సీలో వేసుకొని మొత్తాన్ని మిక్సీకి పట్టేస్తున్నాను. అందులోనే సాల్ట్, పచ్చిమిర్చి, వాటర్, అల్లం వేసాను. ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేయొచ్చు. సో నేనైతే వేయలేదు, కొంచెం స్పైసీగా అవుతుంది అనేసి. వరుణ్ తినడు కొంచెం స్పైసీ అవుతే. సో అందుకనేసి అవి వేయలేదు. మిక్సీకి పట్టేసి ఇంకా బౌల్లో వేసేసుకున్నాను. యాక్చువల్గా మిక్సీకి పట్టేటప్పుడు పసుపు వేసుకోవాలి, నేను మర్చిపోయాను. సో ఇప్పుడు వేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. మొత్తాన్ని నీట్గా కలిపేసుకుంటే ఇంకా పెసరట్టు పిండి రెడీ అయిపోయినట్టే. ఇంకా పెసరట్టుకు చట్నీ కావాలి కదండి, అందుకని పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇంకా చిన్నది మిక్సీ జార్లోకి పల్లీలు వేసుకున్నాను. అందులోనే సరిపడినంత చింతపండు వేసాను, సరిపడినంత పచ్చిమిర్చి వేసాను, సాల్ట్ వేసాను, వెల్లుల్లి రెబ్బలు 2 వేసాను, స్పైసీ కాకుండా ఉంటుంది అనేసి. ఇంకా మొత్తం మిక్సీకి పట్టేశాను. సో మొత్తం మిక్సీకి అయిపోయాక అందులోనే పుదీనా, కొత్తిమీర వేసి వాటర్ వేసాను. మళ్ళీ మిక్సీకి పట్టేస్తే ఇంకా సింపుల్గా చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా మిక్సీకి పట్టేసాను. ఇంకా సింపుల్గా చట్నీ కూడా రెడీ అయిపోయింది పెసరట్ల కోసం అనేసి. సో అది పక్కన పెట్టేసి ఇంకా బాయిల్ చేశాను కదండి ఎగ్స్, అవి మొత్తం తీస్తున్నాను. 5 ఎగ్స్ మొత్తం తీసేసి ఇంకా బాక్స్లో పెట్టేసేయాలి. అర్జున్ బాక్స్లోకి పెట్టేసేయాలి. మా వారి బాక్స్లో కూడా 2 ఎగ్స్ పెట్టేసేయాలి. సో అందుకనేసి ఇంకా కొంచెం గ్యాప్ ఉంది కదా, ఎగ్స్ మొత్తం ఓపెన్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది అనేసి ఎగ్స్ ఓపెన్ చేసి మొత్తం ఒలిచి పక్కన పెట్టేశాను.
ఇంకా ఒక ఎగ్ ఒలవలేదండి, అది తర్వాత వరుణ్కి ఇవ్వచ్చు అనేసి ఇంకా అది పక్కన పెట్టేసి 4 మొత్తం ఒలిచేసాను. ఇంకా మిల్ మేకర్ కర్రీ మా వారికి పెట్టేస్తున్నాను. ఓన్లీ కర్రీ ఒకటే తీసుకెళ్తారు, మా వారికి అక్కడ ఆఫీస్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. సో కర్రీ ఒకటి, ఎగ్స్ ఒకటి పెట్టేస్తున్నాను. ఇంకా బాక్స్లో పెట్టేసి ఇంకా అది పక్కన పెట్టేశాను. ఇంకా మా వారికి పెసరట్లు వేసేస్తున్నాను. ఇంకా పెంచు పెట్టేసుకొని అందులోనికి పెసరట్లు వేస్తున్నాను. సింపుల్గా పెసరట్లు చట్నీ దోశ కాంబినేషన్ బాగుంటుంది. పెసరట్లు అంటే పెసల్లో విటమిన్స్, ప్రోటీన్స్ చాలా ఉంటాయి. సో వీకెండ్లో 2 టైమ్స్ అలా నేను పెసరట్లు వేస్తాను. దోశలు వేస్తాను, పెసరట్లు వేస్తాను. మళ్ళీ దోశలలో వెరైటీస్ కూడా వేస్తాను. సో ఇక్కడ పెసరట్టు మొత్తం వేసేసి అందులో లైట్గా పైన నెయ్యి వేస్తాను. సో పెసరట్టు మొత్తం వేసాను. వేసి ఇంకా మొత్తం ఇలా బ్రష్తోన ఆయిల్ మొత్తాన్ని ఇలా తిప్పేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ పెసరట్టు మొత్తం ఇది అయిపోయింది. ఇంకా లాస్ట్ పెసరట్టు తీసేసి ఇంకా ప్లేట్లోనికి వేసేస్తున్నాను. ప్లేట్లో వేసేసి ప్లేట్లో చట్నీ వేసి ప్లేట్లోకి చట్నీ వేసి ఇంకా మా వారికి ఇచ్చేస్తే మా వారు తినేస్తుంటారు. ఇంకా తర్వాత అర్జున్కి పెసరట్లు వేసి ఇచ్చేస్తాను, వాడు తినేసి ఇంకా అయిపోయింది. ఇంకా వాడికి స్నాక్స్ కోసం అనేసి వాటర్ మిలన్ కట్ చేస్తున్నానండి. వాడు ఎన్ని రోజుల నుంచో మమ్మీ వాటర్ మిలన్ పెట్టు అని అంటున్నాడు. ఇంకా వాడి కోసం అనేసి మా వారు వాటర్ మిలన్ తెచ్చాడు. 50 రూపీస్కి 2 ఇచ్చారంట, చిన్నవి, కానీ బాగున్నాయి వాటర్ మిలన్. సో ఇంకా కట్ చేసి వాడి బాక్స్లో వాడికి స్నాక్స్కి వాటర్ మిలన్ బాక్స్లో పెట్టేశాను. ఇంకా వాడి స్నాక్స్ బాక్స్ రెడీ అయిపోయినట్టే. ఇంకా లైట్గా వాటర్ మిలన్కి పైన సాల్ట్ వేస్తున్నాను, చూపించాను అందుకనేసి. ఇంకా క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేశాను. వాడి లంచ్ బాక్స్కి ఇంకా రైస్ పెట్టేస్తున్నాను. రైస్ అలా ముద్ద కాకుండా నార్మల్గా మొత్తం పొల్లుగా చేసి అందులోనే ఇలా చూపిస్తున్నాను. మొత్తం నేను చేతితోనే పొల్లు చేసి ఇంకా సరిపడినంత కర్రీ, ఒక ఎగ్ పెట్టేస్తాను. ఇంకా ఎగ్ పెట్టేసి క్యాప్ పెట్టేస్తే వాడి స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్ రెడీ అయిపోయినట్టే. ఇంకా క్యాప్ పెట్టేసి ఇంకా వాడి లంచ్ బ్యాగ్లో పెట్టేస్తున్నాను. ఫస్ట్ లంచ్ బాక్స్ పెట్టేశాను. లంచ్ బాక్స్ తర్వాత పైన స్నాక్స్ బాక్స్ పెట్టేశాను. ఇంకా వాటర్ ఫిల్ చేసి మొత్తం పెట్టేసి లాస్ట్కి నాప్కిన్ పెట్టేశాను. ఇంకా వాడి లంచ్ బాక్స్ రెడీ అయిపోయినట్టే. సింపుల్ బ్లాగ్.